ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వం నియమించిన వివిధ రకాల పరీక్షలు ఎదుర్కొని 3 దశాబ్దాలుగా రెవెన్యూ శాఖలో పనిచేసిన అనుభవం కలిగిన వీఆర్ఓలను రెవెన్యూ వ్యవస్థలో తీసుకునేందుకు మళ్లీ పరీక్ష ఎందుకని వీఆర్ఓల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గరికే ఉపేంద్రరావు ప్రభుత్వానికి విన్నవించారు. గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి మా ఉనికిని దెబ్బతీసే విధంగా శాఖలో నియమించారని గరికే ఉపేంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన ఆర్ఓఆర్ చట్టంపై ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారని, ఆ చట్టంలో పనిచేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా పూర్వ వీఆర్ఓలను రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వీఆర్ఓల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గరికే ఉపేంద్రరావుతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై కోటి ఆశలతో ఉన్నటువంటి రాష్ట్రంలోని వీఆర్ఓలు కొంత అలజడికి గురవుతున్నారు. వాస్తవంగా నూతనంగా రాబోతున్నటువంటి ఆర్ఓఆర్ చట్టంలో వీఆర్ఓలను మళ్ళీ తిరిగి రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకుంటామని ప్రభుత్వం చెబుతూనే మరో పక్క ఒక చిన్న మెలికను, అదేంటంటే ఒక రకమైన పరీక్షలు టెస్టుల ద్వారా వాళ్ళని రెవెన్యూ వ్యవస్థలో తీసుకుంటామని మంత్రులు ప్రకటించడం అనేది కొంత ఆందోళన గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు వీఆర్ఓలు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళు ఆర్ఓఆర్ చట్టంలో రావాలంటే వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందుతున్నారో తెలుసుకునేందుకు మనతో పాటు తెలంగాణ రాష్ట్ర వీఆర్ఓల సంక్షేమ సంఘం అధ్యక్షులు గరికే ఉపేంద్రరావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. వాస్తవంగా ఈ మధ్యకాలంలో మీరు ఎన్నోసార్లు ప్రభుత్వానికి మీ యొక్క బాధను విన్నవించారు. సీఎం నుంచి రెవెన్యూ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అన్ని మంత్రుల్ని కలిసి మీ యొక్క బాధను వెళ్ళబోసుకున్నారు. మళ్ళీ మాకు పూర్వవైభవం తీసుకురండి, మేము నిబద్ధతగా పనిచేస్తాం, ప్రభుత్వానికి కష్టపడి మేము పనిచేస్తాం, అవసరమైతే 2 గంటలు అదనంగా పనిచేసి మా నిబద్ధతను నిరూపించుకుంటామని చెప్పారు. మరి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీఆర్ఓలను తీసుకుంటామని చెబుతూనే మరోపక్క కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి వాళ్ళకి, ఆ పరీక్షల ద్వారా తీసుకుంటామన్నారు. అసలు ఏంటి ఆ పరీక్షలు ఏంటి, అసలు వీఆర్ఓల నియామకం మీది ఎలా జరిగింది, మీ డిమాండ్స్ ఏంటి ఒకసారి? ముందుగా కెరటం న్యూస్ ప్రేక్షకులకు తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం తరపున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మేము చాలా అభద్రతలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 5139 మంది శాశ్వతపు ఉద్యోగులం ఈరోజు ఒక పార్ట్ టైం ఎంప్లాయీస్ కంటే ఒక హీనంగా ఆందోళనకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. దానికి కారణం గత పాలకులు నిరంకుశ అశాస్త్రీయమైన విధానాల వలన మేము రద్దు గావించబడ్డాం. జీఓఎంఎస్ నంబర్ 29 ప్రకారం 19/9/2020న వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారు. ఆ కారణంగా రద్దు చేసి 2 సంవత్సరాలు ఎటువంటి జాబ్ చాట్ లేకుండా మాకు వేతనాలు ఇచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంచి. ఆ తర్వాత మమ్మల్ని జీఓఎంఎస్ నంబర్ 121 ప్రకారం జూలై 23, 2022న అందరినీ అర్ధరాత్రి పూట అకారణంగా మమ్మల్ని ఆల్ డిపార్ట్మెంట్స్కి ఎటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు క్లియర్ వేకెన్సీ లేకపోయినా కూడా అటెండరు, కామాటి, వంట కుక్కు, స్వీపరు ఇట్లాంటి దిగువ కేడర్లు ఉన్నటువంటి పోస్టులలో మమ్మల్ని బలవంతంగా లాటరీ పద్ధతిలో కలెక్టర్ గారు అందరూ హెచ్ఓడిస్ని పిలిపించి ఒక అర్ధరాత్రి పూటనే మమ్మల్ని ఇతర డిపార్ట్మెంట్లో పంపడం జరిగింది. పంపిన దగ్గర చాలా అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. 010 పద్ధతి కింద వేతనాలు రావాల్సినటువంటి పరిస్థితులు కూడా మాకు జీతాలు రాకుండా కూడా ఉంది. ఇప్పటికీ జీసీసీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వేతనాలు రాక 16 మంది ఉంటే 16 మందిలో ఆర్థిక బాధలు, మానసిక బాధలు తట్టుకోలేక మనోవేదనతో 2 వీఆర్ఓలు చనిపోవడం కూడా జరిగింది. ఇట్లాంటి అవమానకరమైన పరిస్థితులే కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వీఆర్ఓలు ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగుల యొక్క అవమానాలు గురి కావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళు కూడా అరే మీరు వచ్చి మా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు, మా ప్రమోషన్లకు ఇబ్బంది కలిగిస్తున్నారు, మీరు మా డిపార్ట్మెంట్లోకి ఎందుకు వచ్చారంటే అవహేళన చేస్తూ ఆందోళన గురి చేస్తున్న పరిస్థితి. అక్కడ కూడా మాకు ఎటువంటి సీనియారిటీ లేదు, ప్రమోషన్లు లేవు. ఈరోజు మా వేతనాలు కేవలం ఇస్తున్నారే తప్ప మమ్మల్ని మాత్రం డీగ్రేడ్ చేశారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అమాత్యులందరికీ కూడా ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లందరికీ కూడా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కూడా మేము రిప్రజెంటేషన్లు ఇచ్చి మా గోడు విలవించాం.
ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అకారణంగా అశాస్త్రీయమైన నిర్ణయాలతోటే స్వార్థపూరిత రాజకీయాలతోటే మాపై ఒక నెపం నెట్టి, అంటే ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టినట్టు తెలంగాణ రాష్ట్ర గత ముఖ్యమంత్రి ఒక ఛానల్ పెట్టుకొని, ఒక పత్రికను పెట్టుకొని మమ్మల్ని మాపై ప్రజల్లో ఒక అపవాదం తీసుకొచ్చి అవహేళన చేస్తూ, ఆందోళన చేస్తూ, ప్రజల్లో ఒక చీడపురుగులని, ఒక జలగలని చెప్పేసి రాక్షసులతో పోల్చి మమ్మల్ని ఎంతో ఆందోళన కలిగే జీవితాలను కలిగించాడు. దాంతోపాటు మమ్మల్ని అకారణంగా రద్దు చేసినాక మా ఉద్యోగ భద్రత పోయింది, పే ప్రొటెక్షన్ పోయింది, సర్వీస్ ప్రొటెక్షన్ పోయింది, అన్నీ పోయినాయి. కానీ ఈరోజు మేము కలలుగన్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చింది. ఈ ప్రజాప్రభుత్వంలో మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశాభావంతో ఉన్నాము. కానీ నిన్న గౌరవ రెవెన్యూ మంత్రి గారు మాట్లాడిన ధర్మిల ఈరోజు తీసుకుంటామనే ఒక శుభకరమైనటువంటి వార్త చెప్పడం చాలా సంతోషపడ్డాం. కానీ వెంటనే వీళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతామని చెప్పేసి నిష్ణాతులనే తీసుకుంటామనే మాట చెప్పడంతో ఆందోళన మొదలైంది. ఈరోజు ప్రభుత్వంపై మాకు పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని ఆశ ఉంది. ఈరోజు ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి చెప్పుకునే అవకాశం ఉంది, మాకు కూడా ఉంది, మేము కూడా చెప్పాం. కానీ ఈరోజు మరలా ఒక ఎగ్జామ్ పెట్టి తీసుకుంటామంటే మేము అపాయింట్ అయిన నాడే మాకు అన్ని అర్హతలు చూశారు. ఆనాడు ఉన్నటువంటి అనేక రకాలుగా మేము విఆర్ఓ వ్యవస్థలకు వచ్చాం. ఒకటి 92లో విఓలుగా పనిచేసినటువంటి టెంపరీ ఉద్యోగులుగా ఆ రోజు ఉద్యోగ భద్రత కావాలని చెప్పి కొట్లాడితే 2002లో మాకు వేతన స్కేల్స్ ఇచ్చి పంచాయతీ సెక్రటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. అట్లాగే నామినీస్ నుంచి కూడా కొంతమంది వచ్చారు, కంపాసినేట్ అపాయింట్మెంట్ నుంచి వచ్చారు. అట్లాగే విఆర్ఎస్ నుంచి కూడా ప్రమోట్ ద్వారా విఆర్ఓలకు వచ్చారు. కానీ ఆనాడు ఉన్నటువంటి నిబంధనల మేరకు జీఓఎంఎస్ 36, 39 సర్వీస్ రూల్స్ ప్రకారం విద్యార్హత ఎస్ఎస్సి ఉంటే సరిపోతుందన్నారు. అంతకంటే ఏజెన్సీలో 98లో అపాయింట్ అయినప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలో 5533 మందిని ఒకేసారి అపాయింట్ చేసినప్పుడు అప్పుడు 7th క్లాస్ పాస్ అయిన చాలు ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన స్థానిక అభ్యర్థులకు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అట్లాగే 903 జీవో ప్రకారం కూడా అక్కడ ఏజెన్సీలు ప్రత్యేకంగా నిబంధనలు ఉన్నాయి. ఇట్లా అనేక రకాలుగా ఉన్నటువంటి జీవోల ప్రకారం మేము నియమితులమయ్యాము. ఆనాడు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత కూడా పాస్ అయినటువంటి వాళ్ళందరికీ అట్లాగే ఓరల్ టెస్ట్ కూడా పెట్టారు. ఇన్ని రకాల శరీర పరీక్షలు చేసి, ఉద్యోగ పరీక్షలు నిర్వహించి, అన్నిట్లో ఉత్తీర్ణత సాధించి నిష్ణాతులనే మమ్మల్ని విధులకు తీసుకున్నారు. తీసుకొని ఈరోజు 3 దశాబ్దాలుగా మేము విధులు నిర్వహిస్తున్నప్పుడు సందర్భంలో ఒక స్వార్థ రాజకీయ పాలకుడు, నిరంకుశవాది, ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి గత ముఖ్యమంత్రి హయాంలో మేము అకారణంగా రద్దు కాబడితే మాకున్నటువంటి న్యాయ సూత్రాలు, సిసిఏ రూల్స్, ఫండమెంటల్ రూల్స్ని కూడా ఉల్లంఘించి ఒక బలవంతుడు మా మీద బలహీనులపై ఒక దౌర్జన్యం చేసి మమ్మల్ని చిన్న భిన్నం చేసి పట్టుకోవాలి చేస్తే వచ్చిన ప్రభుత్వం ఒక రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మేము నిండైన హృదయంతో ఒక మంచి వాతావరణంలో ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నాము. అట్లాంటి నేపథ్యంలో నిన్న ఒక పిడుగు లాంటి వార్త విని వీళ్ళకి ఎగ్జామ్ పెడతాము, నిష్ణాతులను తీసుకుంటామంటే మా సర్వీస్ రూల్స్ ఏం కావాలి, మాకున్న నిబంధనలు ఏం కావాలి, గత ప్రభుత్వంలో మేము నియామకమైన ఆ నియామకపు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు మరి అటకెక్కినట్టేనా, ఆ నిబంధనలు పనికిరావా అనేది మా మెదడులో ఒక సందేహం అనేది ఏర్పడతా ఉంది. ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. ఈరోజు గత ప్రభుత్వం మమ్మల్ని అవహేళన చేసింది, ఆందోళనకు గురి చేసింది, అవమానాలకు గురి చేసింది. మరలా ఇప్పుడు మాట్లాడినటువంటి రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడిన దాని ప్రకారం గత ప్రభుత్వమే మమ్మల్ని అవమానాలకు గురి చేసి, మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తే ఈరోజు ఎగ్జామ్ పెట్టి నిష్ణాతులు తీసుకుంటామనే మాట కూడా అవమానకరంగానే ఉంది. ఎంతో మానసికంగా, హృదయ విదారకంగా ఉన్నటువంటి సంఘటన ఇది మేము ఎంతో ఆందోళన చెందుతామన్నాం. ఈరోజు 3 దశాబ్దాలకు పైగా మేము పనిచేస్తే ఈరోజు ప్రజలకు సేవ చేసాం, ప్రభుత్వానికి సేవ చేసాం, భూ సమస్యల పరిష్కారం చేసాం, రైతుల అభివృద్ధిలో పాల్గొన్నాము, ప్రజా సమస్యల పరిష్కారంలో పాల్గొన్నాము, లా అండ్ ఆర్డర్లో పాల్గొన్నాము, సర్వ ఎన్నికలు నిర్వహించాము. ఈరోజు సిపిసి, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, రెవెన్యూ టెస్టులు, సర్వే ట్రైనింగ్, అకౌంట్ టెస్ట్ ఇవన్నీ క్వాలిఫై నిష్ణాతులుగా ఉన్నాం. గ్రామ స్థాయి విధుల పట్ల, బాధ్యతల పట్ల అపారమైన పరిజ్ఞానం కలిగి ఉన్న వారికి, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వారికి ఏ రకమైన పరీక్షలు పెడతారనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇట్లాంటి ఆందోళనకరమైనటువంటి మాటలు బయట రావడం వల్ల మీడియా ద్వారా ఈరోజు ఆందోళన చెందుతాను. ప్రభుత్వం అయితే ఇప్పటికీ మాకు ప్రభుత్వంపై, రెవెన్యూ మినిస్టర్ గారిపై, సీఎం గారిపై మాకు అపారమైనటువంటి విశ్వాసం ఉంది. తప్పకుండా మమ్మల్ని అందరినీ బేషరతుగా ఎటువంటి ఇది లేకుండానే మమ్మల్ని తీసుకుంటారనే ఆశాభావంతో మేము ఉన్నాం. సార్, ఇంకోటి ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే Group 4 ఎగ్జామ్స్ పెట్టి Group 4 ఎంప్లాయీస్ని భర్తీ చేయడంతో పాటు కొంత విఆర్ఓల్లో ఆందోళన నెలకొంది. వాళ్ళకి
రీప్లేస్మెంట్ వాళ్ళ ప్లేస్లో గ్రూప్ 4 ఎంప్లాయీస్ని ఇవ్వడం ఒక ఆందోళన జరిగింది. తాజాగా మళ్ళీ వీఆర్ఓల్ని కొత్తగా టెస్ట్ పెట్టి తీసుకోవడం అనేది ఇంకొక చర్చ జరుగుతుంది. ఈ 2 అంశాల మీద సంబంధించి రీసెంట్గా ఒక వారం క్రితం హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్, దాదాపు 5,000 మందితో మీరు పెట్టినటువంటి సమావేశానికి రెవెన్యూ వ్యవస్థ నుండి ముఖ్య నాయకులంతా కూడా, ఉద్యోగ సంఘాల నాయకులంతా కూడా పాల్గొన్నారు. అక్కడ ఏం జరిగింది అసలు? అక్కడ జరిగిన చర్చ ఏంటి ఆ ఉద్యోగ సంఘాల దాంట్లో? మేము విఆర్ఓల ఆత్మీయ సమ్మేళనం పేరుతోటే మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలో తూమ్కుంట గ్రామంలో నిర్వహించడం జరిగింది మన డిసెంబర్ 1న. దానికి మా జేఏసీ పెద్దలు, గౌరవ జేఎస్ చైర్మన్ లచ్చిరెడ్డి గారిని, అట్లాగే తహసీల్దార్ల సంఘం ప్రెసిడెంట్ రాములు గారు, జనరల్ సెక్రటరీ పాక రమేష్ గారు, పూల్ సింగ్ చౌహాన్ గారు, రామకృష్ణ గారు, అట్లాగే రాధా మేడం గారు, ఇంకా విఆర్ఏల సంఘాల నుంచి సత్యనారాయణ గారు, వీరన్న గారు, అట్లాగే ఇట్లాంటి విఆర్ఏ సంఘాల అందరూ లీడర్లు కూడా ఆహ్వానించాం. మా రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది సోదరులు మహాసభకు హాజరయ్యారు. మా యొక్క ఆందోళన, ఆత్మీయ సమావేశంలో ఆందోళన ఏమిటి అంటే, మీరు అన్నట్లు గ్రూప్ 4 ద్వారా వచ్చినటువంటి విఆర్ఓ మా జూనియర్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో 9,168 మంది రిక్రూట్ అయ్యారు. వారి యొక్క ప్లేస్లోనే గత ప్రభుత్వం మమ్మల్ని రీడిప్లాయ్ చేసి పంపించింది. ఈరోజు వాళ్ళు రిక్రూట్ అయ్యారు. ఈ ప్రజాప్రభుత్వం వారికి నియామక పత్రాలు ఇచ్చారు, వారు జాయిన్ అవుతున్నారు. ఆ జాయిన్ అయిన సందర్భంలో వారి ప్లేస్లో మమ్మల్ని రీడిప్లాయ్ చేయడం వల్ల వారు ఈరోజు జాయిన్ అయితే మాకు మా పోస్టు అభద్రతలోకి పోతుంది, అట్లాగే మా వేతనాలు కూడా అభద్రతలోకి పోతున్నాయి. దానికంటేనే ఆల్ కలెక్టర్స్ కూడా, రాష్ట్రంలో ఉన్న ఆల్ కలెక్టర్స్ కూడా మా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్లు ఇచ్చాము. మా ఆందోళన విషయాన్ని వారికి వ్యక్తపరచడం జరిగింది. వారు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి సానుకూలంగా తప్పకుండా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఈ మహాసభ ద్వారా ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఈ మీడియా ద్వారా, అట్లాగే మహాసభ ద్వారా సమాజానికి తెలియజేయాలి అని చెప్పి పెట్టడం జరిగింది. దాంట్లో మేము సక్సెస్ అయ్యాము. ప్రభుత్వానికి కూడా ఆ సంకేతాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా, అట్లాగే మీడియా ద్వారా కూడా ప్రభుత్వానికి సంకేతాలు వెళ్ళాయి. కానీ ప్రభుత్వం సానుకూలంగా తీసుకొని తప్పకుండా మా జెన్యూన్ న్యాయమైన సమస్యలు, ఒకటి, అందరూ ఏదైతే 5,139 మంది విఆర్ఓలు ఉన్నారో వారందరిని కూడా ఆప్షన్ పద్ధతిలో రెవెన్యూ శాఖలోకి తీసుకున్నట్లయితే మా ఎంటైర్ సర్వీస్ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు అటానమస్ బాడీసే కాదు, ఈరోజు రెసిడెన్షియల్స్ కానీ జీసీసీలో కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 01-0 కింద శాశ్వత ఉద్యోగులుగా ట్రెజరీల ద్వారా వేతనాలు ఇవ్వాలి. కానీ అట్లాంటిది అటానమస్ బాడీస్లో లేవు. వాళ్ళకి ఎప్పుడు బడ్జెట్ శాంక్షన్ అయినప్పుడు మాత్రమే 6-7 నెలలకు ఒకసారి మాత్రం ఇస్తారు. ఈలోపు రిటైర్డ్ అయితే వారికి రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా రావు. వాళ్ళకు వేతన భద్రత లేదు, పెన్షన్ భద్రత లేదు, అట్లాగే సర్వీస్ ప్రొటెక్షన్ లేదు, ప్రమోషన్లు లేవు. అన్నీ ఈరోజు సర్వీస్ రెగ్యులేషన్ చేయడం లేదు, ప్రొఫెషనల్ డిక్లరేషన్ చేయట్లేదు. 6 years, 12 years, 18 years, 24 years ఇంక్రిమెంట్స్ చేయడం లేదు. సంవత్సరాంతపు ఇంక్రిమెంట్లు కూడా చేయడం లేదు. ఏం పాపం చేశాం, ఏం ద్రోహం చేశాం? మేము ప్రజలకు ఈరోజు 7/24 డ్యూటీ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, గౌరవ ముఖ్యమంత్రి గారు చట్టసభల్లో తీసుకున్న నిర్ణయాలని రెవెన్యూ శాఖ ద్వారా గ్రామ స్థాయికి వస్తే ఇంప్లిమెంట్ చేయడం మేము చేసింది తప్ప, ఈరోజు న్యాయస్థానాలు ఇచ్చిన ఆర్డర్ని గ్రామ స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం చేసింది తప్ప, ఈరోజు రెవెన్యూ చట్టాలు 130కి పైగా ఉన్నాయి, అవన్నీ గ్రామ స్థాయిలో ప్రజలకు ఇంప్లిమెంట్ చేసిన దానికి తప్ప, ఈరోజు 90 రోజుల్లోనే రెవెన్యూ రికార్డుని ప్రక్షాళన చేయాలని ఆగమేఘాలు చేస్తే 3 నెలలు చేసింది తప్ప మేమేం చేశామండి? 100% ప్రజల యొక్క సమస్యల పరిష్కారంలో వేగుచుక్కల్లాగా పనిచేశాం. ప్రభుత్వ లక్ష్యాలని ఎక్కడా నెగ్లిజెన్స్ చేయకుండా రాత్రింబవళ్ళు పనిచేస్తాం. పండగలు, పబ్బాలు లేకుండా కుటుంబాలని దూరం చేసుకొని, పిల్లల్ని దూరం చేసుకొని 6 నిమిషాలు పనిచేస్తే లాస్ట్ కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి మేలు ఇదా మాకు? ఈరోజు మేము ఎందుకు ఈ బాధపడాలా? ఈ ప్రభుత్వం మాత్రం బాధ్యతగా ఆలోచించడానికి లేదా? ఆలోచిస్తుందని చెప్పిన పూర్తి విశ్వాసంతో ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తానని విశ్వాసంతో ఉన్నాం. కానీ ఏదేమైనప్పుడు కూడా మాకు న్యాయం జరిగేంత వరకు మా ప్రతి విఆర్ఓ కుటుంబంలో ఒక ఆందోళన ఉన్నది, అభద్రత ఉన్నది, అసంతృప్తి ఉన్నది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం బాధ్యతగా ఆలోచించి, మేము శాశ్వత ఉద్యోగులం, మా యొక్క హక్కులను పరిరక్షణ చేయాల్సిన బాధ్యత పాలకులదే. మేము ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నాం, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేస్తా ఉన్నాం. ప్రజలు కష్టకాలాల్లో ఉన్నప్పుడు మేము ప్రభుత్వ ఏజెంట్గా పనిచేస్తున్నాం, కలెక్టర్ ఏజెంట్గా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ఎంటైర్ సమస్యల పరిష్కారంలో మేము సమితిలో పనిచేస్తా ఉన్నాం. ఈరోజు న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ప్రజల యొక్క అభద్రతలో ఉన్నాం, ప్రజల యొక్క చరస్థిరాస్తుల పరిరక్షణలో మేము కీలకంగా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు వార్డు ఆఫీసర్ నుంచి ఎంపీ వరకు జరుగుతున్నటువంటి
ఎన్నికల్లో ఓటర్ జాబితా తయారీలో మేము కీలకంగా ఉన్నాం. ఎలక్షన్స్ నిర్వహించడానికి గ్రామ స్థాయిలో మేము దాని భద్రతలు చూస్తూ ఉన్నాం, ఏర్పాట్లు చూస్తూ ఉన్నాం. శాంతియుత మార్గాల్లో అన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేయడానికి ఈరోజు కారకులు మేము. ఈరోజు మేము లేకపోవడం వల్ల లఘుచర్లలో ఒక కలెక్టర్ మీద దాడి జరిగింది. ఒక కలెక్టర్ మీద దాడి జరిగిందంటే ప్రభుత్వం మీద జరిగినట్లు లెక్క, ఎంటైర్ ఉద్యోగ లోకాల మీద జరిగినట్లు లెక్క, ఎంటైర్ ప్రజల మీద జరిగినట్లు లెక్క. ఒక 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 పాలనాధికారి జిల్లా స్థాయిలో అద్భుతమైనటువంటి పరిపాలన, అన్ని శాఖలకు ఒక అధికారిగా ఉండి ప్రభుత్వం యొక్క పరిపాలన చేస్తున్నటువంటి ఒక అధికారి మీద దాడి జరిగిందంటే అక్కడ నిఘా లోపం ఉంది, పోలీసింగ్ లోపం ఉంది. ఈరోజు పోలీస్ అధికారిగా మేము గ్రామ స్థాయిలో పనిచేస్తూ ఉంటాం. ఈరోజు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పసిగడతాం మేము. ఈరోజు గ్రామ స్థాయిలో కొత్త వ్యక్తులు సంచరించారంటే ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు, ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎక్కడ పోయాడు, ఎవరింటికి పోయాడు, ఏం మాట్లాడాడు, మరలా తిరిగి ఎప్పుడు పోయాడు, ఆయన ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు అనే దాని మీద నిఘా ఉంటుంది మాకు. ఆ నిఘాతోటో అవాంఛనీయ సంఘటనకు ప్రేరేపణ జరిగితే తప్పకుండా వెంటనే పోలీసుకి ఇన్ఫర్మేషన్ చేస్తాం, మా అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అట్లాగే మర్డర్లు జరిగినా, మానభంగాలు జరిగినా, దోపిడీలు జరిగినా, దొంగతనాలు జరిగినా వీటన్నిటిని కూడా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి మేము సిఫారసు చేస్తాం. ఈరోజు ప్రజాభివృద్ధిలో, సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయడంలో, లబ్ధిదారుల ఎన్నికలో ఈరోజు ప్రభుత్వం ఏ సర్వే పెట్టినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం, సమాజ నిర్మాణం కోసం చేస్తున్న ఏ కార్యక్రమాన్ని కానివ్వండి, ఈరోజు గ్రామ స్థాయిలో పనిచేసేది కీలకమైన వ్యక్తులం మేము, ఉద్యోగులు మేము. ఎన్ని డిపార్ట్మెంట్లు అవుతున్నాయి అన్ని డిపార్ట్మెంట్లు గ్రామ స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని పనిచేసే అధికారులు మేము. అట్లాంటి అధికారులని అకారణంగా 1984లో రద్దు చేశారు, 2002లో రద్దు చేశారు, మరలా 2020లో రద్దు చేశారు. దానికేం సొల్యూషన్ చూపించకపోవడం వల్లే మరలా కాంగ్రెస్ ప్రభుత్వాలు మొత్తం 92లో తీసుకొచ్చింది, 2007లో తీసుకొచ్చింది, మరలా ఇప్పుడు తీసుకురావుతుంది. అంటే ఎందుకు ఈ స్వార్థ రాజకీయ పాలకులు ఈ విధంగా చేస్తున్నారంటే వాళ్ళ యొక్క స్వార్థం ఏదైతుందో అది మనసులో పెట్టుకొని ఈరోజు ఒక కుక్కను చంపాలంటే ఆ కుక్కను పిచ్చి కుక్కని చేసి చంపడానికి కోసం, మా వ్యవస్థని మమ్మల్ని రద్దు చేయడం కోసం ఈరోజు మా మీద అపవాదు వేసి, ఆందోళనకు గురి చేసి, ప్రజలకు దూరం చేసి, ప్రజలకు మాకు ఎడబాటును తీసుకొచ్చి ఒక విషప్రచారాన్ని తనకున్న ఆ రాజ్యాంగ అధికారులన్నీ దుర్వినియోగం చేసుకొని చట్టసభలు, అసెంబ్లీ సాక్షిగా కూడా తనకున్న వాక్చాతుర్యంతో ప్రజల్ని ఏమార్చి మాపై దుష్ప్రచారం చేసి పత్రికల్లో, టీవీలు పెట్టుకొని వాటిలో దుష్ప్రచారం చేశాడు. అదే కాకుండా బహిరంగ సభల్లో కూడా మా మీద విషం గక్కాడు. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని విధానం కావచ్చు, ఈ ప్రజలు వాళ్ళకి ఇచ్చిన తీర్పు కావచ్చు, వాళ్ళ బిడ్డపై ఎక్కడైతే జైల్లో కూర్చుందో ఇవన్నీ కూడా ఒక తార్కాణంగా కనపడతాయి ఎవరు అవినీతి పరులు అనేది. ఈరోజు మేము లేకపోతే ప్రజా సమస్యలు కుంటుపడ్డాయి, రైతు సమస్యలు పెరిగిపోయాయి. ఈరోజు ఈ 9 లక్షల మంది ఈ కాస్తు కాలంలో ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు, ప్రభుత్వ సహాయం అందక చాలా నష్టపోయారు. ఈరోజు 18 లక్షల మంది రైతులు భూ సమస్యలు, చిన్న స్వల్ప సమస్యలతో వారు కొనారిల్లిపోయి వాళ్ళు అనేక రకాల నష్టాలు అనుభవించారు. ఈరోజు సుమారుగా 70 లక్షల మంది రైతులుంటే 50 లక్షల మంది రైతులు ఈరోజు భూ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరు దానికి కారణం? గత ప్రభుత్వం కాదా? కేసీఆర్ నిర్ణయాలు కాదా? ఈరోజు అకారణంగా మమ్మల్ని ఎందుకు రద్దు చేశాడు? ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోయాడు. ఈరోజు ప్రజలు నష్టపోయారు, ఉద్యోగులకు మేము మా హక్కులు కోల్పోయాం, మా సర్వీస్ రూల్స్ పోయాయి, మా ఫండమెంటల్ రూల్స్ నష్టపోయాం. ఈరోజు మా కుటుంబాలు ఎంతో మనోవేదనతో ఉన్నాయి. దాని కారకులు గత ప్రభుత్వాలే. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం కూడా కొత్తగా తీసుకొచ్చినటువంటి 6 చట్టం మీద ప్రజల్లో విస్తృతమైన అవగాహన చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తుంది. అసలు ఎలా ఉండబోతుంది? అసలు మీ వీఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ఎలా దాన్ని భావిస్తున్నారు? దాని గురించి ఒక అద్భుతమైన చట్టం నూతన ప్రజాప్రభుత్వం తీసుకొస్తా ఉంది. అది ప్రజలు కలగనటువంటిది. గతంలో ఉన్నటువంటి 6 యాక్ట్ కావచ్చు, గతంలో ఉన్న చట్టాలు, భూ చట్టాలు ఏదైతే 130, 140 చట్టాలు ఉన్నాయో, రెవెన్యూ చట్టాలు, అవన్నీ కూడా మళ్ళీ ఫోర్స్లోకి వస్తున్నాయి. అది గత ప్రభుత్వం అవన్నీ హైజాక్ చేసి పడేసింది. తనకున్నటువంటి అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వ భూములు కైంకర్యం చేయడం కోసం చెరువు శిఖాలు, అట్లాగే కాలువలు, అట్లాగే మొత్తం ప్రభుత్వ ఆస్తులు మొత్తాన్ని ధ్వంసం చేయడం కోసం మమ్మల్ని రద్దు చేయడం జరిగింది. ఈరోజు ఆ ప్రభుత్వం చేసినటువంటి దాన్ని తిరిగి మరలా దాన్ని రద్దు చేస్తూ ఈరోజు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతుల యొక్క భూ సమస్యలు వేగవంతంగా, నాణ్యమైనటువంటి విధానంలో, శాస్త్రీయ పద్ధతుల్లో త్వరితగతిన వాళ్ళకు స్థానికంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలోనే సమస్యలు పరిష్కారం చేసుకునే దానికి ఈ నూతన RR 2024 చట్టాన్ని అద్భుతంగా తీసుకొచ్చింది.
అందులో గ్రామ స్థాయి అధికారుల వ్యవస్థ వస్తుంది, అట్లాగే మండల స్థాయి తహసీల్దార్లకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ వస్తున్నాయి, అట్లాగే డివిజనల్ స్థాయి అధికారులకు జాబ్ చార్ట్తో పాటు డివిజనల్ మేజిస్ట్రేట్ అధికారాలు వస్తున్నాయి, అట్లాగే జాయింట్ కలెక్టర్లకి రెవెన్యూ పూర్తి అధికారాలు వస్తున్నాయి, వారికి కూడా మేజిస్ట్రేట్ పవర్స్ వస్తున్నాయి. అట్లాగే కలెక్టర్ లెవెల్లోనే సమస్యలన్నీ ఎండ్ అయిపోయే విధంగా, పరిష్కారం అయిపోయే విధంగా నూతన ఆర్ఆర్ చట్టంలో అద్భుతమైన నిర్ణయాలు జరిగినాయి. ఈ నూతన ఆర్ఆర్ 2024 యాక్ట్ ఏదైతుందో ఒక బలమైనటువంటి ప్రజా అవసరాలను తీర్చేదానికి, ప్రజా సమస్యలు పరిష్కారం చేసేదానికి, రైతు సమస్యలు పరిష్కారం చేసేదానికి, అట్లాగే ప్రజా ఆస్తులను కాపాడేదానికి, ప్రభుత్వ భూములు కాపాడేదానికి కూడా ఈ చట్టం అద్భుతంగా పనిచేస్తూ ఉంది. సర్వ సమస్యల పరిష్కారానికి ఈ ఆర్ఆర్ 2024 యాక్ట్ అద్భుతమైనటువంటి యాక్ట్గా ఈరోజు ముందుకు వస్తూ ఉంది. దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. దానికోసం ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మేము ఆర్నిషలు పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారంలో మరొక్కసారి మా యొక్క అవసరాన్ని, మా యొక్క త్యాగాన్ని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల్ని, మా ప్రభుత్వాన్ని మాత్రం మేము అభినందిస్తా ఉన్నాం. గత పాలకులు నిరంకుశ విధానాలతో ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయకుండా చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిలో ఈ రోజు మళ్ళీ ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని, పొంగేరు శ్రీనివాస్ రెడ్డి గారిని మేము అభినందిస్తా ఉన్నాం. ఈ చట్టం మాత్రం తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడానికి మేమే కీలకం. మీ గ్రామ స్థాయిలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి భూమిని కూడా శాస్త్రీయంగా అంచనాలు రూపొందించుకొని సర్వే చేసి, ప్రతి భూమికి ఐడెంటిఫై చేసి, సర్వే నెంబర్ ఐడెంటిఫై చేసి, ప్రభుత్వ భూముల్ని ఐడెంటిఫై చేసి రైతుల యొక్క భూముల్ని కాపాడుతాం. ప్రజా ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ భూములు కూడా నిక్కచ్చిగా కాపాడి వేల ఎకరాలు దోచుకున్నారు. లక్షల కోట్ల విలువ చేసే భూముల్ని కైంకర్యం చేశారు. అవన్నీ తిరిగి ప్రభుత్వానికి అప్పజేసే దాంట్లో కీలక పాత్ర పోషించేది మేమే. తప్పకుండా ప్రజా ఆస్తుల్ని కాపాడి ప్రభుత్వం యొక్క ఖ్యాతిని పెంచేదానికి మేము ఆర్నిషలు పనిచేస్తామని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. సార్, చివరిగా ఇంకొకటి క్వశ్చన్. ఇప్పుడు ప్రభుత్వానికి చివరిగా మీరు చేసే అప్పీల్ ఏంటి? ముఖ్యంగా పరీక్షల ద్వారా, కొన్ని రకాల టెస్టుల ద్వారా తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సూచనప్రాయంగా ఇప్పటికే దీని మీద ప్రకటన చేస్తాం. దీని మీద స్పష్టమైన అవగాహన రావాల్సింది, అతి త్వరలో కూడా అది కూడా రావాల్సింది. 8,000 మంది విఆర్ఓలను తీసుకుంటాం కొత్తగా అని చెప్పి ఇంకో ప్రకటన ఉంది. దీని పూర్వ విఆర్ఓల సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రభుత్వానికి మీ ద్వారాగా మీరు ఏం అప్పీల్ చేస్తారు ఒకసారి? మేము ప్రభుత్వానికి ముందు 10,954 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి ఒక అధికారిని నియమిస్తామని చెప్పినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 1992లో విఏఓ, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, గ్రామ పరిపాలనాధికారులుగా ఆనాడు నియామకం అయ్యి తర్వాత 2002లో పంచాయత్ సెక్రటరీ వ్యవస్థ క్రియేషన్ కూడా కారకులమైన మేము ఆనాడు మాకు చట్ట ప్రకారం మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్స్ పాస్ అయినాక మళ్ళీ ఓవరాల్ టెస్ట్ కండక్ట్ చేశారు. ఓవరాల్ టెస్ట్ కూడా పాస్ అయిన తర్వాత మాత్రమే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాల ప్రకారం మాకు వేతన స్కేల్స్ ఇవ్వమని మేము ప్రభుత్వంలో కొట్లాడి, అట్లాగే న్యాయస్థానాల ద్వారా తీర్పు తీసుకొచ్చుకున్నాక 2002 369 జీవో ప్రకారం 12/12/2001లో విడుదలైనటువంటి జీవో ప్రకారం మేము పంచాయత్ సెక్రటరీగా స్కేల్ వేతనాలు తీసుకుంటూ పూర్తి కాల్పు ఉద్యోగులుగా నియామకం అయ్యాం. ఆ తర్వాత అక్కడ 2 రకాల ద్వంద్వ పరిపాలన విధానంలో మండల తహసీల్దారు, ఎంపీడీఓల మధ్యలో నలిగిపోయి గ్రామ స్థాయిలో సర్పంచుల కంట్రోల్లో పనిచేసి పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ, అట్లా పంచాయతీరాజ్ విధులు, రెవెన్యూ విధులు నిర్వహించడానికి బహు కష్టంగా 90-100 రకాల విధులు నిర్వహించడం, ఏకకాలంలో పనిచేయడం ఇబ్బందికరంగా ఉండటం వల్ల మరలా మహానుభావులు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మళ్ళీ అప్పీల్ చేస్తే అది కుదరదు. ఇప్పుడు అప్పటికే ఈ పంచాయత్ సెక్రటరీ వ్యవస్థ 2002 నుంచి 2007 వరకు భూ రికార్డులు మొత్తం కూడా ట్యాంపరింగ్ అయ్యే, అస్తవ్యస్తమయ్యాయి. అక్కడ ఏమైంది అంటే ఒక 7,000 మంది మాత్రమే విఏఓల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నాం. భూ రికార్డుల మీద నిష్ణాతులుగా అపారమైన పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నాం. మిగతా వాళ్ళు కామాటీలు, వాచ్మెన్లు, టీచర్లు, బోర్డు మెకానికల్ నుంచి కూడా ఈ పంచాయత్ సెక్రటరీలో ఆప్షన్ పద్ధతిలో తీసుకున్నారు. వారికి రికార్డు నిర్వహించడం రాలే, భూ రికార్డుల యొక్క విలువ ఏంటో తెలియదు. అక్కడ నాన్ అఫీషియల్స్ అంతా, బలవంతులంతా కూడా రికార్డ్ ట్యాంపరింగ్ చేసేదానికి అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఒత్తిడి తీసుకొని లోన్ల కోసం, రుణాలు తీసుకోవడం కోసం పేర్లు కాస్తుల కాలంలో, పట్టకాలంలో రాపించుకున్నారు. దాంతో రికార్డ్ అంతా అస్తవ్యస్తమైంది, రికార్డ్ ట్యాంపరింగ్ అయింది, భూ సమస్యలు విపరీతంగా పెరిగిపోయినాయి, అలజడి పెరిగిపోయింది. అప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మళ్ళీ మేము అప్పీల్ చేసి అట్లాగే నిష్ణాతుల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఆల్ జాయింట్ కలెక్టర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక 3 సభ్య కమిటీ, మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి అప్పుడు అనేక రకాల కమిటీల ద్వారా మరల విఆర్ఓ వ్యవస్థని 2007లో జీవోఎంఎస్ నెంబరు
39 ప్రకారం మా సర్వీస్ రూల్స్ ఇచ్చి ఆ రోజు తీసుకోవడం జరిగింది. 105 జీవో ప్రకారం. ఈ సర్వీస్ రూల్స్ 39 ప్రకారం మా విద్యా అర్హత ఎస్ఎస్సి క్వాలిఫికేషన్గా తీసుకున్నారు. అంతకంటే ముందు ఏజెన్సీలో 1997లో ఏజెన్సీ ప్రాంతంలో జిఓఎంఎస్ నెంబర్ 903 ప్రకారం 756 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక గిరిజనులతోటి స్థానికంగా ఉన్న వాళ్ళతో 7th క్లాస్ పాస్ అయినా 10th క్లాస్ పాస్ అయినా సరిపోతుంది గ్రామ స్థాయి విధులు నిర్వహించడానికి అని చెప్పి ప్రభుత్వం యొక్క జీవోల ప్రకారం మమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం మేము రిక్రూట్ అయ్యాం. ఈరోజు సర్వే ట్రైనింగ్ తెచ్చుకున్నాం, ప్రమోషన్ ఛానల్ తీసుకొచ్చుకున్నాం. మా వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు గిరిదావర్లుగా, డిప్యూటీ తహసీల్దార్లుగా దగ్గర 4,000 మంది ఈరోజు ప్రమోషన్లు తీసుకొని అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు విఆర్ఏ నుంచి సోదరులు 458 జీవో ప్రకారం వాళ్ళ ప్రమోషన్ ద్వారా వాళ్ళు అపారంగా 3-4 దశాబ్దాల నుంచి వాళ్ళ తాత ముత్తాలు చేసిన ఉద్యోగుల నుంచి వచ్చినటువంటి సోదరులు, వాళ్ళు దశాబ్దం పైగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు 458 జీవో ప్రకారం వాళ్ళు ప్రమోషన్ ద్వారా విఆర్ఓ వచ్చారు. అట్లాగే కొంత విఆర్ఓల దగ్గర పనిచేసి నామినల్గా వచ్చినటువంటి సోదరులు కూడా విఆర్ఓలకు వచ్చారు. అట్లాగే 1866 జీవో ప్రకారం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ 2011లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటే 1866 జీవో ప్రకారం వార్డులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇంటర్మీడియట్ ద్వారా వచ్చారు. ఈ విధంగా 201 జీవో ప్రకారం ఈరోజు ఇంటర్మీడియట్ మన 10th క్లాస్లో ఉన్నటువంటి విఆర్ నుంచి విఆర్ఓకి వచ్చినటువంటి వాళ్ళకి 5 సంవత్సరాలు సడలింపించి మీరు 2016 వరకు ఈ డిగ్రీ క్వాలిఫై కావాలి, మీకు క్వాలిఫై అయితే మీకు వెంటనే ఈ పోస్ట్లో మీరు కొనసాగించవచ్చు అని జీవో ఒక 5 సంవత్సరాల ఎగ్జామ్షన్ కూడా ఇచ్చి ఈ రకంగా అనేక జీవోల ద్వారా ప్రభుత్వం నియామకం చేసి ఈరోజు 2.5 దశాబ్దాలు 3 దశాబ్దాలుగా విధులు అపారమైనటువంటి పరిజ్ఞానంతో మేము పనిచేస్తున్నటువంటి ఈరోజు ఏం ఎగ్జామ్ పెడతారు? ఈరోజు మీరు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాం. ఈరోజు 26 సంవత్సరాల సర్వీస్ నాది. నాకు మీరు ఏం ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారు అంటే మీరు అవమానించడమే మమ్మల్ని. మాకు సిపిసి, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, అట్లాగే సర్వే ట్రైనింగ్ క్వాలిఫై అయ్యి, అకౌంట్ టెస్ట్ క్వాలిఫై అయ్యి, రెవెన్యూ టెస్ట్ 1, 2, 3 పాస్ అయ్యి అపారమైన పరిజ్ఞానం కలిగిన రెవెన్యూ చట్టాల మీద ఒక విధులు గ్రామస్థాయి విధులు బాధ్యతల మీద ఇంత అనుభవం ఉన్న వాళ్ళకి మీరు ఎగ్జామ్ పెడుతున్నట్టు మమ్మల్ని అవమానించడమే కాకపోతే ఇంకోటి ఏంటి? ఒక శాశ్వత ఉద్యోగులం మేము. ఈరోజు వృత్తిపరమైన చైతన్యం ఇవ్వండి, మీరు ఇచ్చి దాని మీద ఎగ్జామ్ పెట్టండి. ఈనాటి వరకు మాకు ఏ ఎగ్జామ్ ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు మేము ఉద్యోగం చేయలేదా? ఇన్ని సంవత్సరాలు మేము సర్వీసులో ఉండి భూ సమస్యల పరిష్కారం చేయలేదా? సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదా? ఎక్కడ లోపం జరిగింది అంటే కేసీఆర్ యొక్క మెదడులో తప్పు జరిగింది, కేసీఆర్ యొక్క కుట్రలో తప్పు జరిగింది. ఈరోజు కేసీఆర్ ఏదైతే తన యొక్క స్వలాభం కోసం, స్వార్థం కోసం మమ్మల్ని బలిపోషణ చేశాడో, అవమానించాడో, మరల మీ ప్రభుత్వం మమ్మల్ని అవమానించొద్దు అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈరోజు మేము ఒక గ్రామాల్లో పుట్టి గ్రామాల్లో సేవ చేయడం కోసం ఎంతో ఇష్టంగా వచ్చాం. మా దాంట్లో కూడా డిగ్రీలు, పీజీలు, అపారమైన చదువు ఉంది. అంతకంటే ఎక్కువ గ్రామ స్థాయిలో మా ప్రజలకు మేము సేవ చేయడానికి ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. పరిపాలన చేయడానికి మా ప్రజలకు, మా పేద ప్రజలకు, మేము కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. మేము సంపన్నులు కాదు, గ్రామాల్లో పెత్తనం చేయడం లేదు. మాకు ట్రాన్స్ఫర్ ఉంది, బదిలీ చేసుకుంటున్న సుదూర ప్రాంతాల నుంచి గ్రామాలను వదిలి ఈరోజు ఇక్కడికి వస్తే ఈ కేసీఆర్ యొక్క కుట్రలకి బలిపోషణలు అయితే దాన్ని ఈ ప్రభుత్వంపై కూడా ఆ ప్రభావం పడుతుంది. వారు చేసిన కుట్రలు ఏవైతున్నాయో ఆ కుట్రలు ఇంకా కొనసాగే విధంగా ఈ మాటలు వస్తూ ఉంటే ఎంతో హృదయం ఆందోళనగా ఉంది, హృదయ విదారకరంగా ఉంది. ఎవరికి చెప్పుకోవాలి మా గోడు? మా సమస్యలు పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వాలే ఇట్లాంటి దుష్ప్రచారాలు చేసి మమ్మల్ని అవమానించి ఈ సమాజంలో అవమానాలు పాలు చేస్తే మేము బ్రతికేది ఎట్లా? ఇప్పటికే అవమానాలు తట్టుకోలేక 100,000 మంది చనిపోయారు. ఈ ప్రభుత్వాల కనికరం కలగదాయిగా? ఎవరు ఆలోచించరా మా విషయాలు? ఒక ఉద్యోగులమా మేము, లేకపోతే మీ పశువులాగా కనపడుతూ ఉన్నామా? ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇంకా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి? దయచేసి ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు, అందరూ అమాత్యులు, ఉన్నతాధికారులు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మా సమస్యలు పరిష్కారం చేయండి. మేము చాలా ఆందోళనగా ఉన్నాం, అభద్రతలో ఉన్నాం. మేమేం తప్పు చేయలే. మేము తప్పు చేస్తే ఈరోజు ఇన్ని నిఘా వ్యవస్థలు ఉన్నాయి. మాపై గిరిదావర్ ఉన్నాడు, తహసీల్దార్ ఉన్నాడు, ఆర్డీఓ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు, సీసీఎల్ఏ ఉన్నారు, ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు, రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు, ఈరోజు చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, సీఎం ఉన్నాడు. వాళ్ళందరూ విఫలం అయిపోయారా గత ప్రభుత్వంలో? ఇవన్నీ ఆలోచించరా? మేధావులను ఆలోచించమంటున్నా, సమస్త ప్రజలను ఆలోచించమంటున్నా. ఇది ప్రభుత్వం, గత ప్రభుత్వం యొక్క కుట్ర.
ఈ కుట్రలో మేము బలిపశువులు అయ్యాం. సమస్త ప్రజలు కూడా నష్టపోయారు, అవమానాలకు గురయ్యారు, ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ సాయం అందకుండా పోయింది ప్రజలకు. ఈరోజు మేము సర్వీస్ పరంగా నష్టపోయాం. ఈరోజు సమాజంలో తలెత్తుకుని తిరగలేకపోతా ఉన్నాం. మా మానవ హక్కులను కొల్లగట్టింది ఈ ప్రభుత్వం, అవమానాలకు గురి చేసింది, ఆందోళనకు గురి చేసింది. ఈరోజు స్వేచ్ఛగా తిరగలేకపోతా ఉన్నాం. మేము చెప్పుకోవడానికి మాకు అవకాశం ఇవ్వలే గత ప్రభుత్వం. చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఈ ప్రభుత్వంపై బాధ్యత ఉంది. మా సమస్యలన్నీ తక్షణమే పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. మా మనోవేదన తీర్చాల్సిన అవసరం ఉంది. మా ఆందోళనకు నివృత్తి కలిగించాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని అందరినీ కూడా బేషరతుగా సమస్త విఆర్ఓలు అపారమైన పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరినీ కూడా 5,139 మందికి ఆప్షన్ పద్ధతిలో, మీరు కౌన్సిలింగ్ పద్ధతిలో మరలా గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థలు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లకు తీసుకొని మా ఎంటైర్ పే ప్రొటెక్షన్, సర్వీస్ ప్రొటెక్షన్ కల్పించాలి. కామన్ సీనియారిటీ ద్వారా ప్రమోషన్ కల్పించాలని ఆ రోజు సమావేశం మహాసభ తీర్మానం చేసింది. ఇది ప్రభుత్వానికి మేము రిప్రజెంటేషన్ రూపంలో కూడా ఇచ్చాం. మరలా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారితో, రెవెన్యూ మినిస్టర్ గారితో, డిప్యూటీ సీఎం గారితో మరొకసారి మేము మహాసభ పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా మనోవేదన, మా ఆందోళన, మా నివృత్తి చేయడానికి మేము ఎంతకైనా సరే ప్రభుత్వంతో మేము చర్చించుకొని పరిష్కారం చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి విఆర్ఓలు ఏదైతే ఉన్నారో కొత్త రాబోయేటువంటి చట్టాన్ని, 6 చట్టాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేయాలంటే విఆర్ఓ వ్యవస్థ ద్వారానే గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థలో అధికారులుగా కీలకమైనటువంటి నాయకులు, అధికారులుగా ఉన్నటువంటి మా వల్లనే సాధ్యమవుతుందని, ఈ విధంగానే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పొరపాట్లనే సరిదిద్ది ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో మళ్ళీ విఆర్ఓలకు పూర్వవైపును తీసుకొని రావాలని చెప్పి ఆ దిశగా మేమందరం కాంగ్రెస్ ప్రభుత్వంపై కోటి ఆశలతో ఉన్నామని, మా యొక్క ఆవేదన ఖచ్చితంగా ప్రభుత్వంలో పెద్దలు అర్థం చేసుకొని మాకు ఆ వ్యవస్థలో మాకు మళ్ళీ పూర్వవైభవం కల్పించి రెవెన్యూ వ్యవస్థలో కలపాలని చెప్పి బేషరతుగా మమ్మల్ని ఎలాంటి పరీక్షలు లేకుండా మమ్మల్ని మాకున్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వచ్చినటువంటి నియామకాలని, మేము ఎదుర్కొన్నటువంటి అనేకమైన పరీక్షల్ని దాన్ని న్యాయమైనటువంటి ఒక ప్రామాణికంగా తీసుకుని మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర విఆర్ఓల సంక్షేమ సంఘం అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.